లేక్ తాహోలో తీసుకున్న కాటేజ్ అనమాట. సో ఈ హౌస్ మేము రెంట్కి తీసుకున్నాము ఫర్ 3 days. సో 4 families కలిసి తీసుకున్నాము సో దట్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చని. సో ఇక్కడే మేము అందరం కలిసి కుక్ చేసుకుని కూడా అన్నీ తీసుకెళ్ళాము బయటికి వెళ్ళినప్పుడు. ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి లోపల మనకి గరాజ్ అటాచ్ అయి ఉందన్నమాట. సో అక్కడి నుంచి కూడా రావచ్చు, గరాజ్ నుంచి కూడా లోపల రావచ్చు, మెయిన్ డోర్ నుంచి రావక్కర్లేదు. సో అది గరాజ్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి కిచెన్, లివింగ్ ఏరియా అండ్ బెడ్రూమ్ ఉంది ఒకటి, అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇదన్నమాట, అది బెడ్రూమ్. అక్కడ ఈ మధ్యలో ఉన్నది కిచెన్. కిచెన్కి అక్కడి నుంచి మంచి బ్యాక్ సైడ్ ఏరియా వ్యూ ఉంది, మంచి వ్యూ. చూడండి ఎంత బాగుందో వ్యూ. అక్కడ ఫైర్ పిట్ కూడా ఇచ్చాడు అనమాట. బ్యాక్ సైడ్ ఆఫ్ ద చలిగా ఉన్నప్పుడు అక్కడ కూర్చుని ఫైర్ పిట్ ఆన్ చేసుకోవచ్చు. కిచెన్ ఏరియా మొత్తం ఇక్కడ మేము కుక్ చేసుకున్నాం ఇదే కిచెన్లో మేము అందరము. ఇక్కడేమో డైనింగ్ టేబుల్ ఇచ్చాడు. ఇది డైనింగ్ టేబుల్ ఏమో ఫ్రంట్. ఇది లివింగ్ రూమ్ అనమాట ఏరియా. మేము 4 families అని చెప్పాం కదా, దాంట్లో ఒక ఫ్యామిలీ ముందే వచ్చారు మాకంటే ముందు. సో అన్నిక వాళ్ళ అమ్మాయితో ఆడుకుంటుంది అక్కడ. ఇది అక్కడ మనకి మౌంటైన్ వ్యూ ఉంది చూడండి ఇక్కడ బాల్కనీ నుంచి. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్లో ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు, చిన్న బాత్రూమ్. అండ్ వాషర్ అండ్ డ్రయర్ కూడా ఉంటుంది ఇక్కడ, అండ్ ఐరన్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఐరన్ బాక్స్ కూడా ఇచ్చాడు. కొన్ని టవల్స్ అన్నీ ఇచ్చాడు ఇక్కడ, ఎందుకంటే దగ్గరలో బీచెస్ ఉన్నాయి కాబట్టి తీసుకుని వెళ్ళడానికి కూడా కొన్ని ఇచ్చాడు, బీచ్ టవల్స్ కూడా. ఇది ఆఫీస్ ఏరియా. ఇదేమో ఒక బెడ్రూమ్, మెయిన్ బెడ్రూమ్ లాగా. లోపల అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. అక్కడ బాత్ టబ్ కూడా ఉండేది, అండ్ క్లోత్స్ అన్ని పెట్టుకోవడానికి కూడా ఒక క్లాజెట్ ఇచ్చాడు మనకి. చాలా పెద్ద క్లాజెట్, మంచి షెల్ఫ్స్ అన్నీ ఉన్నాయి. నానిక బాగా ఎంజాయ్ చేసింది బాత్ టబ్లో. అండ్ ఈ బెడ్రూమ్ మేము చూస్ చేసుకున్నాం ఎందుకంటే మంచి వ్యూ ఉంది, పొద్దున్న లేవగానే చూడడానికి మంచి వ్యూ ఉందని మేము ఈ బెడ్రూమ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇంకొక 3 bedrooms ఉన్నాయి ఇక్కడ. సో అది పైన ఇంకో ఫ్లోర్లో ఉన్నాయి. సో అది కూడా చూపిస్తాను రండి. కొన్ని గేమ్స్ కూడా ఇచ్చాడు ఆడుకోవడానికి, ఆ షెల్ఫ్లో ఉన్నాయన్నమాట అక్కడ. ఇది ఇంకో లివింగ్ ఏరియా, పైన ఉన్న వాళ్ళకి కూర్చొని చూసుకోవడానికి. ఇది బంక్ బెడ్స్ ఇచ్చాడు ఈ రూమ్లో. మోస్ట్లీ పిల్లలందరూ ఈ బంక్ బెడ్స్లో పడుకున్నారు. అఫ్కోర్స్ నాట్ ఆనిక, బట్ మిగతా కొంచెం పెద్ద పిల్లలందరూ ఈ బంక్ బెడ్స్లో పడుకున్నారు. హలో. సో ఇక్కడి నుంచి మనకి కొన్ని ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టారు. ఈ ఇంటి ఓనర్ వాళ్ళ పిల్లలు అనుకుంటా, తెలీదు, బట్ సమ్ ఫోటోగ్రాఫ్స్ ఉండే, చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నుంచి లివింగ్ ఏరియా, కింద లివింగ్ ఏరియా కూడా చూసి మనం ఇక్కడి నుంచి కూడా మాట్లాడచ్చు, అలా ఉండే వ్యూ. టూ మోర్ బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక బెడ్రూమ్ ఇందాక చూపించాను కదా, బంక్ బెడ్స్ ఉన్నవి. అది కాకుండా ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ చిన్నది బట్ చాలా బాగుంది వ్యూ వాళ్ళకి. ఇక్కడ బ్యాక్ యార్డ్ ఆ వ్యూ బాగుండే. ఇక్కడ మేము డీర్స్ కూడా చూసామన్నమాట. మీరు నా యూట్యూబ్ షార్ట్స్లో చూస్తే కనబడుతుంది. ఇది ఇంకో బెడ్రూమ్, పైన దాంట్లో ఇది పెద్ద బెడ్రూమ్ అనమాట. ఇక్కడ వాడు క్లాజెట్ కూడా ఇచ్చాడు ఇక్కడ కూడా. ఈ బెడ్రూమ్కి ఫ్రంట్ వ్యూ ఉంది, సేమ్ కింద బెడ్రూమ్ లాగానే ఫ్రంట్ వ్యూ ఉంది దీనికి.
మేము తీసుకున్న బెడ్రూమ్ లాగానే బాగుంది వ్యూ చాలా. ఇక్కడ కూడా చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చాడు, కింద మా బెడ్రూమ్కి ఇచ్చినట్టే పెద్దగా ఇచ్చాడు చాలా. వీళ్ళకి కూడా బాత్ టబ్ ఇచ్చాడు. బాత్ టబ్ ఉంటే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.